లాస్ట్‌లో చెప్పాను కదా! ఈ టెంపుల్‌కొచ్చాక చాలా హ్యాపీ అనిపించిందని. ఎందుకనేది లాస్ట్‌లో చెప్తాను. ఈ ప్లేస్ వచ్చేసి గుర్రంగూడలో ఉన్న పోచమ్మ తల్లి టెంపుల్. ఇక్కడ పబ్లిక్ ఏం లేకుండే పీస్‌ఫుల్‌గా ఉంది టెంపుల్. ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టేసి ఫ్లవర్స్ కూడా పెట్టేశాను. ఈరోజు కూడా బోనం తీసేవాళ్ళు తీస్తున్నారు. ఎందుకు హ్యాపీ ఫీల్ అయ్యానంటే నేను అమ్మవారికి ఎవరో బియ్యం పోస్తున్నారు. నా వీడియోస్ చూసారంట వాళ్ళు. ఇంతకుముందు మేము గుర్రంగూడలోనే ఉండేవాళ్ళం. వాళ్ళు గుర్తుపట్టి వాళ్ళు నా దగ్గరకొచ్చి అమ్మవారికి బియ్యం పోస్తున్నాము. మీరు కూడా జాయిన్ అవ్వండి మాతో పాటు అన్నారు. అంటే వాళ్ళు 5 మెంబర్స్ వచ్చారు. బట్ ఒకరు తప్పుకొని నాతో అయితే బియ్యం పోయించారు. ఇందులో ఏముంది అనుకోవచ్చు. నా మ్యారేజ్ అయినప్పటి నుండి నేను ఎవరికీ బియ్యం పొయ్యలేదు. ఫస్ట్ టైం అమ్మవారికే వడి నింపుతున్నాను. అమ్మవారే పోయించుకున్నారనుకుంటున్నాను నేనైతే. బోనమైతే తీయలేదు. వడి అయినా నింపుదురా అని పిలిపించుకున్నట్టే ఉంది నాకైతే. ఇంతకన్నా అదృష్టం ఏముంటుంది చెప్పండి. బట్ వీడియో లేదు అనుకోవచ్చు మీరు. మా హస్బెండ్ నన్ను చూస్తూ ఉన్నాడంట. వీడియో తీయలేదంట. ఇంటికి వెళ్తుంటే చెప్తున్నాడు. ఏం కాదులే అని చెప్పి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. మా ఆయన కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. మా ఆయన ఇంటికొచ్చాక ఒక మాట అన్నాడు. అది నిజమే అనిపించింది నాకైతే. అమ్మవారికి వాళ్ళు పోయొద్దు, వీళ్ళు పోయొద్దు అని ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఎవ్వరు పెట్టరు కదా! ఎవరితో అయినా అమ్మవారు పోయించుకుంటుందంటే అవును అది నిజమే అనిపించింది. ఫుడ్ ప్రిపేర్ చేసుకొని షాప్‌కైతే వెళ్ళిపోయాము ఇద్దరం. అండ్ ఈ నైట్ వరకి షాప్‌లోనే ఉన్నాము. సండే అయితే అలా గడిచిపోయింది. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.